శ్రీనిధి సొమ్ములు స్వాహా చేసిన యానిమేటర్పై చర్యలు తీసుకోవాలి. కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బూరుగుపూడి డాక్టర్ సంఘాల మహిళలు. కిర్లంపూడి మండలం బూరుగుపూడి మహిళా సమైక్యలో శ్రీనిధి సొమ్ములు స్వాహా చేసి పరారీలో ఉన్న బూరుగుపూడి గ్రామానికి చెందిన యానిమేటర్ కంచర్ల దుర్గపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బూరుగుపూడి గ్రామానికి చెందిన పలువురు డాక్టర్ సంఘాల మహిళలు మంగళవారం కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్ సంఘాల మహిళలు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో పలు డాక్టర్ సంఘాల పేరు మీద యానిమేటర్ కంచర్ల దుర్గ తమకు తెలియకుండా బ్యాంక్ మేనేజర్తో కుమ్మక్కై సుమారుగా 22 లక్షల రూపాయలు స్వాహా చేసిందని వాపోయారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తక్షణమే అధికారులు స్పందించి శ్రీనిధి సొమ్ములు స్వాహా చేసిన కంచర్ల దుర్గను ఆమెకు సహకరించిన బ్యాంక్ మేనేజర్ పైన చర్యలు తీసుకోవడమే కాకుండా సొమ్మును స్వాధీనం చేసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో పలు సంఘాల డాక్టర్ మహిళలు పాల్గొన్నారు. మాకు తెలియకుండా లోన్ పెట్టుకుని మా పట్ల శ్రీనిధి డబ్బులు 4 లక్షలు తీసుకుందండి. మాకు తెలియకుండానే వేరే అకౌంట్కి వేస్తారండి. అది కూడా మాకు తెలియదండి. మొత్తం మా గ్రామానికి ప్రత్యేకంగా 22 లక్షలు పట్టుకుని వెళ్ళిపోయిందండి. మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేనేజర్ గారు కూడా మాకు ఏం చెప్పలేదండి. మేనేజర్ గారు కూడా మాకు బూరుగుపూడి గ్రామం కిర్లంపూడి మండలం అండి. మేము డాక్టర్ సభ్యులు అండి. మా ఊరి నుంచి మరి మా యానిమేటర్ కంచర్ల దుర్గ గారు శ్రీనిధి ఇస్తామని మమ్మల్ని అందరికీ చెప్పండి. మేము తీసుకోకుండా మా అకౌంట్కి మా గ్రూపులకి వేయించండి. మాకు తెలియకుండా వాళ్ళ పర్సనల్ అకౌంట్లు వాళ్ళ అమ్మగారికి వాళ్ళ అన్నయ్యకి ట్రాన్స్ఫర్ పెట్టేసుకున్నారండి. అలా మొత్తం మా ఊర్లో 14 గ్రూపులు మోసపోయామండి. మరి ఏదైనా మాకు తెలియలేదండి. కొంచెం మందికి అయితే తెలిసి వేరే గ్రూప్ అని చెప్పి నమ్మించి మోసం చేసి డబ్బులు తీసుకుందండి. అలా మేము 14 గ్రూపుల వాళ్ళు మోసపోయామండి. పోలీస్ అధికారులు మాకు న్యాయం చేయడం మేము కంప్లైంట్ 3 నెలల నుంచి ఈ పని జరుగుతుందని, కానీ మాకు 1 నెల రోజుల క్రిందటే తెలిసిందండి. మరి అధికారులు మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. కిర్లంపూడి మండలం అండి. మరి మేము డోక్రా సంబంధించి ఉన్నామండి. మా పేరు మీద శ్రీని తీసుకుందండి. డోక్రా యానిమేటర్ మాకు తెలియకుండా డోక్రా మేనేజర్ కానీ మాకు తెలియకుండా మా సంతకాలు లేకుండా శ్రీని డబ్బులు 22 లక్షలు తీసుకున్నారండి. బ్యాంక్ మేనేజర్ గారు యానిమేటర్ కలిపి 22 లక్షలు శ్రీని తీశారండి మా పేరు మీద. మా సంతకాలు కానీ మా గొడవ కానీ మా పేర్లు కానీ ఏమీ తీయలేదండి. మమ్మల్ని పిలవలేదండి. మేము ఎక్కడ సంతకాలు కూడా మీరు చేయలేదండి. మాకేమో చంద్రబాబు నాయుడు గారు 1500 ఇస్తున్నారు సంతకం చెప్పారండి. ఆ సంతకాలు చేయించుకుందండి మా చేత. సంతకాలు చేయించుకుని సంతకాలు చేసామండి. శ్రీనిధి డబ్బులు మాకు 22 లక్షలు మమ్మల్ని మోసం చేసిందండి. మా పేరు మీద 14 గ్రూపుల మీద తీసిందండి. ఒకరికి నెలకంగా ఒకరికి గ్రూపుల మీద వేసి మమ్మల్ని మాయం చేసిందండి. మీకు న్యాయం చేసి మాకు న్యాయం చేయాలని వచ్చారండి. చూడటం కూడా తెద్దాం. మరి ఎలా తీసుకుందో మా అకౌంట్లో కూడా తీసుకొని వేసుకుంటే మరి 14 గ్రూపులు మరి ఒకటి కాదండి 22 లక్షలు అండి. అయితే మేనేజర్ గారి దగ్గరికి వెళ్తే ఏమమ్మా మాకు ఏం తెలుద్దాం అలాగని మేనేజర్ గారు కూడా అన్నారండి. మరి మీకు తెలకుండా ఎలా ఇచ్చారండి? మేము సంతకాలు లేకుండా మా ఏలు మొత్తం లేకుండా మరి మాకు ఏ దారి లేదు. మేము ఎలా కట్టాలంటే మేము కట్టాలంటే మేము కట్టలేము. మరి ఎలా చేస్తున్నారండి? మరి ఏం చేస్తారు? మీరే చేయండి అంటే ఏమమ్మా మాకు సంబంధం లేదని మేనేజర్ అన్నారు. అంటే ఇగో 2 సార్లు వచ్చామండి. ఇలాగా 3 నెలలు బట్టి తెలిసినది కానండి మాకు చెప్పలేదు. చెప్పకపోతే మొన్న తెలిసిందండి. నెల ఉందండి వెళ్ళిపోయి. నెలగా నుంచి కూడా ఇలాగ 2 రోజులు బట్టి ఇలాగ తిరుగుతున్నామండి. మరి మీరు పెద్దలు మరి ఎంత